దీక్షతో నాతో పాటు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఒక యజ్ఞంలాగా ఆ రోజు నడిచారు. ఆ ఎండను సైతం లెక్క చేయకుండా. ఆనాడు మహానుభావుడు ఈ మధ్య మన మధ్య లేరు వారు, కానీ తప్పనిసరిగా ఈ సందర్భంగా వారిని గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఈ ప్రాంత ప్రజలందరికీ ప్రియమైనటువంటి వ్యక్తి, ప్రజల సమస్యల్ని తన పాట ద్వారా గళమెత్తి ఉర్రూతలొగించి ప్రజా సమస్యల కోసం ప్రభుత్వాల మీదనే కలబడినటువంటి ఆనాటి గద్దరన్న కూడా ఆ రోజు నాతో పాటు నడిచారు. ఈ ప్రాంత ప్రజలందరూ దురదృష్టం వారు ఈరోజు ఉంటే వారు కోరుకున్నట్టుగా వచ్చిన ఇందిరమ్మ రాజ్యంలో పేద ప్రజల కోసం జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాల్లో వారు కూడా పాలు పంచుకొని నిజంగా సంతోషించేవారు. ఇల్లు లేని పేదవాళ్ళకి ఇల్లు దొరుకుతా ఉన్నా, భూమి లేని పేద గిరిజనులకి ఆర్ఓఆర్ పట్టాలు అధికారికంగా పంచుతూ వాళ్ళని ఆత్మగౌరవతో ఆ భూమిపై పట్టాలు పొంది తలెత్తుకొని ఇది నా భూమి అని బతికే స్థాయిలో తిరుగుతూ ఉంటే చూసి ఆనందించారు. దురదృష్టం వారు మన మధ్య లేకపోయినప్పటికీ కూడా ఈ సందర్భంగా వారిని గుర్తు చేసుకుంటూ వారికి ఘనమైన నివాళులు నేను అర్పిస్తా ఉన్నాను. అట్లాగే సోదరుడు ఆ రోజు నాతో పాటు ఖానాపూర్ ఎమ్మెల్యే ఎడ్మా బొజ్జు గారు కూడా సుదీర్ఘంగా నడిచారు. మీ అందరి ఆశీస్సులతో శాసనసభ్యుడయ్యాడు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక ప్రజల సమస్యల్ని, ముఖ్యంగా నీటి వనరుల సమస్యలు, విద్యకు సంబంధించిన సమస్యల్ని, వైద్యానికి సంబంధించిన సమస్యల్ని, ఇళ్ల సమస్యల్ని, ఇతర సమస్యల్ని నిత్యం ప్రభుత్వ దృష్టికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారి దృష్టికి, అలాగే నా దృష్టికి కూడా ఎప్పటికప్పుడు తీసుకుని వస్తూ ఈ ప్రాంత ప్రజల అవసరాలు తీర్చడం కోసం నిత్యం పనిచేస్తున్నటువంటి ఎడ్మా బొజ్జు గారు లాంటి శాసనసభ్యుడు మీకు దొరకటం నిజంగా ఒక ప్రజాప్రతినిధిగా మీ అందరి అదృష్టం. అటువంటి వ్యక్తిని ఎన్నుకున్నందుకు మీ అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. ఒక ప్రజాప్రతినిధి అంటే కేవలం శాసనసభ్యుడిగా గెలిచి ఏదో అదొక విలాసవంతమైనటువంటి హోదా అని చెప్పి గడిపేటువంటి వాడు కాదు. ఇక్కడ ఉన్నటువంటి లక్షలాది మంది పేద ప్రజలు ఇక్కడ నుంచి హైదరాబాద్ దాకా ఆ చట్టసభలో వారందరి గొంతు వారు వినిపించలేరు కాబట్టి వారందరి తరఫున వారందరి గొంతుకై ఆయన చట్టసభల్లో ప్రభుత్వ దృష్టికి ఆయన మీ గొంతుకు వినిపించి ప్రభుత్వం దగ్గర నుంచి మాట్లాడి నిధులు తీసుకొచ్చి ప్రాంత అవసరాలు తీర్చేటువంటి వ్యక్తే నిజమైనటువంటి ప్రజాప్రతినిధి. ఆ వ్యక్తి ఎప్పుడు కూడా ఈ ప్రజల గొంతుకై ఉండాలి. ఆ గొంతుగా నిలుస్తూ ఎడ్మా బొజ్జు నిత్యం ప్రభుత్వం తీసుకొస్తారు. అది నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. అట్లాగే ఈరోజు ఉమ్మడి తండ ఈ గ్రామంలో చాలా అనుభవాలు ఉన్నాయి. ఇక్కడ నుంచి నడుచుకుంటూ పోతా ఉంటే చాలా మంది ఇళ్లు లేవని చెప్పారు. చదువుకోవడానికి కావాల్సిన విధంగా సరైన పాఠశాలలు లేవని చెప్పారు. వ్యవసాయం చేసుకునే భూములపైన మా హక్కు లేకుండా చేస్తా ఉన్నారు. మాకు ఇచ్చినటువంటి ఆనాటి ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి పాస్బుక్లన్నీ కూడా తొలగించి ధరణిలో మా పేరు రాకుండా చేస్తా ఉన్నారు. మా గురించి కాపాడండి అడిగారు. వీటన్నింటి దృష్ట్యా కరెంటు లేదని ఒక దగ్గర ఆనాటి గత ప్రభుత్వాలు ఇందిరమ్మ ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు పెట్టినటువంటి ఐటీడీఎస్ ద్వారా వచ్చిన పొలాలు, బండ్లు, ఎడ్లు, బావులు తప్ప ఈ 10 ఏళ్లలో మాకేమీ రాలేదు. దయచేసి మళ్ళీ ఐటీడీఎల్ని బలోపేతం చేయండి, తద్వారా మా అందరి జీవితాలు ఉపయోగపడేటట్టుగా ప్రయత్నం చేయండి అని కూడా అడిగారు. ఇక్కడే ఉన్నటువంటి నాగోబా జాతర తీసుకువెళ్ళినప్పుడు దేవాలయంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ నన్ను ఆ దేవాలయంలో పూజలు చేపించి కూర్చోబెట్టి ఆశీర్వదించి ఆడ కూర్చోబెట్టి, అయ్యా మీ మేమందరం నిన్ను దీవిస్తున్నాం, ఆశీర్వదిస్తున్నాం, మా కోసం నువ్వు కొట్లాడు, ఇందిరమ్మ రాజ్యం తీసుకున్నా తిరిగి మళ్ళీ వచ్చి మా అవసరాలు తీర్చే స్థాయిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి అని చెప్పి ఆ దేవుడిని ప్రార్థిస్తూ నన్ను ఆశీర్వదించి ఇక్కడి నుంచి నడిపించి పంపించారు. ఆనాడే నేను వారికి చెప్పాను, తప్పనిసరిగా తిరిగి వస్తాం,
వచ్చేది ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యమే. మీ ఆశలు నెరవేర్చేటువంటి ప్రజాపాలన తీసుకొని వస్తాం. తప్పనిసరిగా మీకు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాల్లో పంపిణీ చేసినటువంటి భూములకి తిరిగి పట్టాలు ఇప్పిస్తాం. ఆర్ఓఎఫ్ఆర్ శ్రీమతి సోనియా గాంధీ గారు తీసుకొచ్చినటువంటి చట్టాన్ని అమలు చేస్తూ మీకు ఆ భూములపై హక్కు పత్రాలు కూడా కలిగిస్తాం. ఇళ్లు లేని మీ అందరికీ ఇళ్లు ఇప్పిస్తాం. తాగటానికి నీళ్లు ఇస్తాం. విద్యా సంస్థలు నిర్మిస్తాం. అంతిమంగా ఈ ప్రాంత ప్రజలందరూ కోరుకుంటున్నట్టుగా ఐటీడీఏని బలోపేతం చేస్తాం. వాళ్ళకి నిధులు ఇస్తాం. వాళ్ళ ద్వారా తిరిగి మళ్ళీ మీ అందరినీ మీ సంక్షేమం కోసం పనిచేసేటట్టుగా చేస్తామని చెప్పి అక్కడి నుంచి బయలుదేరిన సుదీర్ఘ పాదయాత్ర దాదాపు 4 నెలలు మండుటెండల్లో ఇక్కడ నుంచి బయలుదేరి ఖమ్మం జిల్లాలో ఖమ్మం పట్టణంలో ముగింపు సందర్భంగా మనందరి ప్రియతమ నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు అక్కడికి వచ్చి భారీ బహిరంగ సభలో నాకు ఎదురైనటువంటి ప్రజలు నాకు చెప్పినటువంటి అంశాల్ని ఆ సభలో నన్ను పక్కన కూర్చోబెట్టుకుని అడిగారు. ఏం అడుగుతా ఉన్నారు ప్రజలు, ఏం కోరుకుంటున్నారు వారు? నేను చెప్పాను, ప్రతి ఒక్క గుళ్ళ చెప్పండి, నేను విన్న ప్రతి మాట వారికి చెప్పాను. భూమి కావాలని కోరుకుంటున్నారు, భూమి లేని నిరుపేద ప్రజలు. ఇల్లు లేని పేదవాళ్ళు ఇల్లు కావాలని కోరుకుంటున్నారు. చదువుకోవడానికి కావాల్సిన పాఠశాలలు అడుగుతాం. ఆత్మగౌరవంతో బతకడానికి కావాల్సిన స్వేచ్ఛ కావాలని అడుగుతా ఉన్నారు. ప్రశ్నిస్తే అడ్డగోలు కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లో పరిమితం చేస్తున్న అటువంటి సమాజం లేకుండా మాకు స్వేచ్ఛ స్వాతంత్రంతో ఉండేటువంటి సమాజం కావాలని కోరుకుంటున్నారు. పిల్లలు చదివిస్తే చదువుకున్నటువంటి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కావాల్సిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ప్రక్షాళన చేయమని అడుగుతూ ఉన్నారు. ఇలా అనేక రకాలైనటువంటి సమస్యలు చెప్తూ మహిళలు మరీ ప్రత్యేకంగా ఆనాటి ఇందిరమ్మ ప్రభుత్వంలో ప్రవేశపెట్టి ఇచ్చినటువంటి వడ్డీ లేని రుణాల్ని తిరిగి కావాలని అడుగుతా ఉన్నారంటే ఆయన ఒకటే మాట అన్నాడు, ఎస్ ప్రభుత్వం రాబోతుంది, వచ్చిన తర్వాత తప్పనిసరిగా నువ్వు తిరిగి వెళ్ళి వాళ్ళందరి అవసరాలు మీకు చెప్పినటువంటి మాటలు మీరు ఇచ్చినటువంటి మాటలు అమలు చేసేటట్టుగా తిరిగి మళ్ళీ వెళ్ళి చేయండి అని చెప్పి ఆ రోజు ఆ సభలో ఆయన చెప్పినటువంటి మాటలు కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. అందుకే ఈ ప్రభుత్వం రాగానే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేబినెట్ సహచరులు అందరం కూర్చొని ఒకటే ఆలోచన చేశాం.